జగన్మోహన్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అండి. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను 50 క్లాస్ అయ్యి ఉన్నానండి. నేను 55 క్లాస్ అయ్యి ఉన్నాను. నాకు ఇంకా బాగా దేవుడు ఎంతకాలం ఇస్తాడనేది తెలియదు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. లేకపోబట్టే కదా మన వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళి, అబ్రాడ్కి వెళ్ళి, ఇంకోటి వెళ్ళి, మరి వాళ్ళు అక్కడ కాలమాన పరిస్థితులను బట్టి, అక్కడ వచ్చిన రాజకీయ నాయకులను బట్టి అక్కడ మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి అదే 5 సంవత్సరాలు ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్. హైదరాబాద్ ప్రతి సీఎం గారు కంటిన్యూ చేసుకొచ్చారు. ఈవెన్ బాబు గారు సైబర్ సిటీ నియమించినా, ఇంకోటి నియమించినా, IBM కాలేజీ వచ్చినా, ఏదొచ్చినా దాన్ని కంటిన్యూ చేశారు, నాశనం చేయలే. ఈయన ఏం చేశాడు సార్? ఏమీ చేయలేదుగా. ఇప్పుడు అమరావతిలో రోడ్లు కూడా తవ్వుకెళ్ళారు, ఐదును అన్నీ పిక్కెళ్ళారు, చేశారు. కాబట్టి 5 ఏళ్ళలో మనం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. ఈ 30 ఏళ్ళలో వాళ్ళ బాబు గారైనా డబ్బులు లేకపోతే ఏం చేయగలుగుతారండి. అందుకని ఆయన ఏంటంటే పెట్టుబడులు ఆకర్షించి ఇన్కమ్ సోర్సు డెవలప్ చేసి దాన్ని తర్వాత మనకి డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఆయన ఉండాలి. కాబట్టి దానికి మనం కోఆపరేట్ చేయాల్సిందే.